ఈ రోజు రేషన్ షాపులకు అనేది ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని షాపులకు వేంపల్లె మండలానికి సంబంధించి వేంపల్లె టౌన్ రేషన్ షాపులో ప్రకాష్ అనే అబ్బాయి ఎగ్జామ్ హాల్ టికెట్ అనేది పొందాడనమాట. ఆ అబ్బాయి ఈ రోజు ఉదయం ఎగ్జామ్ రాయనని సెంటర్ దగ్గరికి వెళ్తే అబ్బాయిని ఎవరో కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేయడం జరిగింది. అంతలో నాకు ఫోన్ వచ్చిందనమాట. ఆ అబ్బాయిని ఎవరో తీసుకెళ్లారు, రండి మీ అబ్బాయిని ఎవరో తీసుకెళ్లారంటే నేను వెంటనే వెళ్ళాను. అక్కడికి వెళ్లే కొద్దీ ఆ అబ్బాయి అందుబాటులో లేడనమాట. ఎక్కడ వెళ్ళాడని నేను అక్కడ ఆల్రెడీ పోలీసులు అందరూ వచ్చారు. అప్పటికి నేను వెళ్లే కొద్దీ సిఐఎస్ఐ గారు అందరు వచ్చారు. నేను అక్కడ ధర్నాకు దిగడం జరిగింది. మా అబ్బాయిని ఎవరు తీసుకెళ్లారు, ప్రకాష్ అనే అబ్బాయిని ఎవరు తీసుకెళ్ళింటే వాళ్ళను ఇక్కడికి తెచ్చినంత వరకు నేను ఇక్కడ నుంచి లోపలికి అలో చేయను అందరినీ ఎగ్జామ్ హాల్లోకి అని. అంటే నాకు అనిపించింది, మనం ఎగ్జామ్ రాస్తా ఉంటే నోటిఫికేషన్ ఇచ్చినాక ఎవరు ఎగ్జామ్ రాసి వాళ్ళు ఫస్ట్ మార్కులు వస్తే వాళ్ళు దానికి అర్హత సాధించినట్లు. ఇలా దొంగగా కిడ్నాపులు చేయడము, వాళ్ళను కొట్టడము, హింసించడం అది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావడం లేదు. ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరి హక్కు అనేది ఉంటుంది. ఎగ్జామ్ రాయొచ్చు. రేపు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళ పోస్ట్ వస్తుందని వాళ్ళని కిడ్నాప్ చేయగలమా? చేయలేం కదా. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అలాగే గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో కూడా వాళ్ళు ఎన్నో దౌర్జన్యాలు చేసినారు. చేయడం వల్లనే ఈ రోజు వాళ్ళు 175 సీట్ల నుంచి 11 సీట్లకు అనేది మిగిలిపోయారు. అంటే మనం ప్రజలను మెచ్చే విధంగా పరిపాలన చేయాలా, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. కానీ ఈ విధంగా కిడ్నాప్లు, అరెస్టులు చేయడం అనేది సమంజసం కాదు. అయితే ఏ కార్యకర్త కూడా ఇబ్బంది కలిగినది అని తెలిస్తే నా మనస్ఫూర్తిగా వాళ్ళ తరపున పోరాటం చేస్తానని మీకు అందరికీ చెప్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఒక పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తలందరూ కృషి చేయాలని సవినయంగా కోరుకుంటున్నా.